హలో గర్స్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. మనం గనక మన మాటను నెగ్గించుకోవడానికి ఒక అబద్ధాన్ని సైతం నిజమని తెలిసి కూడా అబద్ధాన్నే పట్టుకొని తాను పట్టిన కుందేలకు మూడే కాదని కొందరు మాట్లాడుతుంటారు. అందులో నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకు ఇలా మీరు మాట్లాడేది అబద్ధం అని తెలిసి కూడా వాదిస్తున్నారా? అదే నిజం అని నమ్మించి ప్రయత్నం చేస్తున్నారా? నిజానికి మీ వాదన అబద్ధం అని తెలిసి కూడా మీ మాటకు వత్తాసు పలుకుతున్నారు. ఎందుకలా? మనం పలుకుబడి కలిగిన వారిమైనా అయి ఉండాలి, లేదంటే ఒక డబ్బు పరపతి కలిగిన వారిమైనా అయి ఉండాలి. మన వెనుక ఉన్న వాళ్ళు తప్పు అని ఒప్పుకోరు. మనం మాట్లాడేటప్పుడు అది తప్పని తెలిసి కూడా మన వాదనలే ఏకీభవిస్తూ మన వెనక వాళ్ళు కూడా, అంటే మనం పరపతి డబ్బు హోదా కలిగి ఉన్నాం కదా, చెప్పేది రైట్ అనే చెప్తాంటారు వాళ్ళు, మన పక్కకు ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళతోటి మీకు అవసరం ఉంటుంది. నిజానికి తప్పు అని వాళ్ళు కూడా తెలుసు, వాళ్ళకు కూడా. కానీ అదే రైట్ అని మీకు వత్తాసు పలుకుతూ మీ మాటకే విలువిస్తూ ఆ ఎదుటి వ్యక్తి మాట్లాడేది నిజమైన ముచ్చటైనా దాన్ని కాకూడదు, ఇతను చెప్పేదే రైటు అని వాళ్ళు కూడా వాదిస్తారు. అక్కడ అబద్ధం పక్కకు పోతుంది, నిజం పక్కకు పోతుంది. కానీ అబద్ధం ముందు నిలబడతారు. బాగా కదా, అది ఇది పక్కకే ఉంటుంది. అసలు విషయం అనేది ఒప్పుకోకుండా, అసలు విషయం ఇది అని తెలిసి కూడా దాన్ని రైట్ అని ప్రూవ్ చేసే ఎదుటి వ్యక్తి ప్రూవ్ చేసినా కూడా ఇది కాదు, ఇతను చెప్పిందే రైటు అని అక్కడికి ఆయన మాటలను తీసుకొని ఏకీభవిస్తూ ఉంటారు. మన మాట నెగ్గినంత మాత్రాన గెలిచినట్లు కాదు. ఎట్లా గెలిచినట్లు కాదు. మనం మూర్ఖులమని ఎప్పుడు తెలుస్తుందంటే మన వెనకాల ఎవరు వత్తాసు పలికేవారు లేనప్పుడు. నువ్వు కనుక ఒంటరిగా ఉండి, అదే డబ్బు పరపతితోటి ఉండి నువ్వు ఒంటరిగా అదే విషయంలో అదే మ్యాటర్ మీద నువ్వు ఉండలేవు, నిలబడలేవు. నీకు వత్తాసు పలికేవారు ఉన్నారు కాబట్టి నువ్వు అనుకునేదే, నువ్వు మాట్లాడేదే నిజమని నిన్ను కూడా నిలబెడతారు వాళ్ళు. కానీ నిజానికి అది కాదు. నువ్వు చెప్పేది ఎంత మాత్రం కరెక్ట్ కాకుండా కానీ అది రైటు అని అందరూ ఒప్పుకొని నిన్ను నిలబెడతారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను చూసి మాత్రమే అక్కడ నిజాన్ని పక్కకు దొబ్బేసి నువ్వు మాట్లాడే వాదన రైటు అని అక్కడ వాళ్ళు కూడా నిన్నే ఒప్పుకుంటారు. ఆ మిడిమిడి పరిజ్ఞానం, ఆ మూర్ఖత్వం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమాత్రము ఎత్తిపోసారు కూడా పని చేయదు. అది మనకున్న పరిజ్ఞానం ఏ పాటిలో తెలుస్తున్నప్పుడు, మన చుట్టూ మన వాళ్ళే ఉన్నారని, ఏది మాట్లాడినా నడుస్తుందని మాట్లాడే ఎంతవరకు సమంజసం. నీ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు నీ దగ్గర అస్సలు ఉండరు. నీకు అనుకూలంగా మాట్లాడేవారు ఉన్నారు కాబట్టి నీ మాట అక్కడ నెగ్గింది. నిజానికి నువ్వు మాట్లాడింది ఎట్టుకోసిన కరెక్ట్ కాదు. నీకు అనుకూలంగా వ్యక్తులు అనే వాళ్ళు ఉండడం వల్ల నువ్వు మాట్లాడింది నిజమని ఆడ జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది మన వ్యక్తిత్వం ఏంటిదంటే, మనం మాట్లాడేటప్పుడు నిజాలను ఖచ్చితంగా తెలుసుకున్న మాట్లాడాలి, లేకుంటే కామ్గా ఊరుకోవాలి. ఒక వ్యక్తి వాదిస్తున్నప్పుడు అతని వాదనలకు నువ్వు ఏకీభవిస్తూ నువ్వు మాట్లాడేది రైట్ అని, ఆ వ్యక్తి మాట్లాడేది రాంగ్ అని నువ్వు వాదించడం ఎంతవరకు కరెక్ట్? నీకు నిజమేంటో తెలుసు, నువ్వు మాట్లాడేది సర్వసాధారణంగా అది లెక్కకు రాదని తెలుసు. కానీ అక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి, నీ పరపతి, నీ డబ్బు, నీ హోదా ఉన్నది కాబట్టి నువ్వు మాట్లాడగలుగుతున్నావు. నువ్వు మాట్లాడడం వల్ల నువ్వు అక్కడ ఉండి నిలబడగలుగుతావు. నువ్వు చెప్పింది రైట్ అని ఇతరులు కూడా నీ మాటకే ఏకీభవిస్తున్నారు. కానీ అది రాంగ్. అది మీకు తెలుసు, నీ వెనకాల వాదించే వాళ్ళకు కూడా తెలుసు. ఆ ఎదుటి వ్యక్తి మాట్లాడేది కరెక్టు, ఈ వ్యక్తితో ఉన్న వ్యక్తి మాట్లాడేది రాంగ్ అని తెలుసు. కానీ ఒప్పుకోరు అక్కడ. ఎందుకంటే నిన్ను చూసి. ఇలా మనం ఉండకూడదు. స్వచ్ఛంగా, ధర్మంగా, ఏది ధర్మబద్ధమైనదో అది మాత్రమే మాట్లాడడం కూడా నేర్చుకోవాలి. నీకు ఇష్టమైంది ఏది పడితే అది నువ్వే
నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు, నిజానికి అక్కడ 3 కాళ్ళు 4 ఉంటాయి. అది తెలిసిండు కూడా నువ్వు పట్టిందే రైట్, నువ్వు అనుకున్నదే రైట్ అని పదే పదే వాడించి నీ వెనకాల ఉన్న వ్యక్తులు కూడా నువ్వు చెప్పిందే రైట్ అనుకుంటా నిన్ను ముందుకు తోస్తూ ఒక కాని ముచ్చటను నిజం చేస్తూ దాన్ని కొనసాగించుకోవాలనడం కరెక్ట్ కాదు. ఆ కొనసాగించుకోవడం కరెక్ట్ కాదు. అది ఇవాళైనా రేపటికైనా ఆ వాస్తవం తెలియకుండా పోదు. వాస్తవం ఎప్పటికీ దాగది. అది ఇవాళ కాకుండా రేపైనా నీకు ఇంకో చోట అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు నేను ఆ రోజు ఆ మనిషిని బాధ పెట్టిన కదా, అతను చెప్పింది రైట్ అని తెలిసి కూడా అతన్ని తొక్కి పడేసి నా మాట నేను గెలిపించుకున్నాను అనేది అప్పుడు ఏం చేస్తావు? అది ఇంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఓకే రైట్. ఇలా ఎవరైనా ఉంటే ఒకసారి మారండి. మార్పు మంచి కేసుగా ఉంటుంది. మనం అనుకున్నట్టు మనం ఎప్పుడు మెదడడం కరెక్ట్ కాదు. ఇతరుల వ్యక్తులను కూడా ఆలోచించి వాళ్ళు ఏది మాట్లాడుతున్నారు అనేది ఆలోచించి నిజాలను తెలుసుకొని మాత్రమే మాట్లాడగలగాలి. కానీ మీ మనసులో ఉన్నది మీరు అనుకున్నదే కరెక్ట్ అని ఇంతవరకు కూడా కరెక్ట్ కాదు అనుకోవడం. ఇలా నీ వ్యక్తిత్వాన్ని పట్టుకొని నీ వెనకాల నలుగురు ఉంటే నువ్వు అక్కడ నెగ్గగలిగావు. కానీ ఆ వ్యక్తి క్యారెక్టర్, ఆ వ్యక్తి మాట్లాడేది నిజమని ఒక 10 మందిలో ప్రూవ్ చేస్తే నీ వ్యక్తిత్వం ఒక చిటికల దెబ్బతింటుంది. అంతేనా కాదు? అది కూడా గ్రహించుకొని మెదలాలి. ఓకే, అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, అందరైనా కావచ్చు, ఇతరులు ఎవరైనా కానీ. ఓకే, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, జరుగుతున్నది సమాజంలో జరుగుతున్నది మాత్రమే చెప్తున్నాను. ఓకే, మళ్ళీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.